నమస్కారం, నేను లక్ష్మి. తెలంగాణ కుంభమేళగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతర ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. అయితే సమ్మక్క సారలమ్మని దర్శించేందుకు చాలామంది వెళ్తున్నారు. అక్కడ పూజలతో అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. మరి ఈ సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చేయాల్సిన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి, అసలు సమ్మక్క సారలమ్మని ఎందుకు కొలుస్తున్నాము, ఇటువంటి విషయాలు మనకు తెలియనివన్నీ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు. సో గురుగారు, ఎంత బాగా జరుగుతుందో అమ్మవారి జాతర మనం చూస్తున్నాం. సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ కుంభమేళగా పిలుస్తూ ఉంటాము. ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు, ఆ వనదేవతల్ని పూజిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఆ సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి చాలా విషయాలు తెలియని ఉన్నాయి. అసలు ఎందుకు కొలుస్తున్నాం వాళ్ళని అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సో ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాం. సమ్మక్క సారలమ్మని అసలైతే అక్క చెల్లెళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఏదో సినిమాలో చూసి వాళ్ళని అక్క చెల్లెళ్ళగా భావిస్తూ ఉన్నాము. సో కానీ వాళ్ళు అమ్మ కూతురు, తల్లి బిడ్డ. సో సమ్మక్క సారలమ్మ తల్లి బిడ్డల్ని మనం ఎందుకు కొలుస్తున్నాము, ఎక్కడి నుండి ఆచార వ్యవహారాలన్నీ స్టార్ట్ అయ్యాయి? ఇదంతా కూడా మనకి 13th సెంచరీలో స్టోరీ అన్నమాట. ఇది మైథలాజికల్ స్టోరీ కాదు, వాస్తవంగా జరిగినటువంటి కథ, నిజమైన హిస్టరీ అన్నమాట. అవును. సో మనకి ట్రైబల్ ఏరియా, ట్రైబల్ ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు లంబాడీస్ ఉన్నారు, బంజారాస్, వాళ్ళకి సేవాలాల్ మహారాజ్ గురువు. ఆ విధంగా ఒక్కొక్క తెగకి చెంచు, కోయ, ఇలా కొన్ని జాతులు ఉన్నాయి. ట్రైబల్స్ అంటే అడవులు నమ్ముకొని బతికేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనకి సమ్మక్క సారలమ్మలు అడవి దేవతలు అనమాట. అన్డౌటెడ్లీ దే ఆర్ దేవతలే, అందులో డౌటే లేదు. చాలా మందికి ఏమండి వీళ్ళు మనుషులుగా పుట్టారు కదండి, మనుషులుగా వచ్చిన తర్వాత దేవతలు ఎలా అయ్యారండి అనేటటువంటి డౌట్ ఉండొచ్చు. కానీ మనిషిగా అవ్వాలి, వాళ్ళేమో పుట్టలేదు, వాళ్ళు ఆవిర్భవించారు అన్న పదం వాడాలి. దేవుడు చనిపోయినప్పుడు అంతర్ధానం అయ్యాడంటాం, అదృశ్యం అవుతారు వాళ్ళు, అంతేగాని మనకులాగా బాడీ, ఫిజికల్ బాడీ కూడా వదిలేరు. సో ఆ విధంగా ఈ సమ్మక్క సారలమ్మ అనేటటువంటి వాళ్ళని ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఎక్కడైతే గద్దెలను మనం దింపుతున్నామో ఆ స్పాట్లో సమ్మక్క అదృశ్యమైనటువంటి ప్లేస్ అనమాట. వీళ్ళు ఆ సమ్మక్క అనేటటువంటి ఆవిడ జననం గురించి ఎక్కడా కూడా ఎక్కడ పుట్టింది ఏమిటి అనేది రికార్డ్ లేదు. ఇప్పటి వరకు లేదు, రికార్డ్ లేదు. ఆమె వచ్చింది అంతే. ఆమె వచ్చి ఇప్పుడు అక్కడ దొరుకుతుంది చిన్నపిల్లగా దొరికితే ఆ కోయ వాళ్ళు తీసుకెళ్ళి ఆమెను పెంచుతారు. పులితో ఆడుకుంటూ కనబడుతుంది చిన్నప్పుడు, బాల్య వయసులో. సో ఎప్పుడైతే ఆ పులితో మహానుభావులే మనకు అలా కనబడతారు. అయ్యప్ప స్వామిని మనం తీసుకున్నప్పుడు పులి మీదగా సవారీ చేస్తూ, అలాగే ఈ యొక్క ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనంద్ మార్క్ గురువు గారు సింహం మీద, ఆ పులి మీద వెళుతున్నట్టు ఎంతోమందికి దర్శనమిచ్చారు బెంగాల్లో, జమాల్పూర్, ఒరిస్సా, బీహార్లో. సో ఇలా మహాపురుషులందరూ కూడా మనకి కనబడతారు అంతే. సాయినాథుడు కూడా రా సాయి అని అంటారు, అంతేగాని ఆయన యొక్క తల్లి కానీ ఫాదర్ కానీ ఎవరు లేరు, ఊరికనే మనం చెప్పేసుకుంటాం అంతే. జీసస్ క్రైస్ట్ అయినా అంతే, జీసస్ క్రైస్ట్ కన్యక పుట్టినటువంటి వాడి కన్య అంతే. బట్ నాట్ లైక్ హ్యూమన్ డెలివరీ లాగా పుట్టడం కాదు. ఆమె యొక్క కన్యత్వం చెడిపోకుండా ఇలాంటి మిస్టరీస్ ఉంటాయి దేవుళ్ళకి సంబంధించి. సో సమ్మక్క అనే ఆమె అలా పులితో ఆడుకుంటుండగా కోయవాళ్ళకు దొరుకుతుంది. ఆ దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెను పెంచుకున్న తర్వాత పెద్దది చేస్తారు. పెద్దదైన తర్వాత పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ఎప్పుడైనా సరే. సో ఈమె షీఈస్ ద గాడెస్ కాబట్టి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా షాడ్గుణ్యైశ్వర్య సంపత్తి కలిగినటువంటి గొప్ప దేవత సమ్మక్క. తెలంగాణ సంస్కృతికి పుట్టించడం కోసం ఆవిర్భవించినటువంటి దేవత. నువ్వు అన్నట్టుగా భారతదేశానికి అలహాబాద్లో ప్రయాగ్రాజ్ దగ్గర కుంభమేళా ఎంత వైభవంగా జరుగుతుందో దానికి ధీటుగా ఏమాత్రం కూడా తీసిపోకుండా తెలంగాణ సంస్కృతిని అంత వైభవంగా
ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇది కుంభమేళా అని మంచిగా పేరు పెట్టావు నువ్వు, తెలంగాణ కుంభమేళా. మరి దీనికి చక్కగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే కలకత్తా మహాకాళిని తమ ఆడబిడ్డగా చూసుకుంటారో, ఏ విధంగా అయితే బెజవాడ కనకదుర్గమ్మని అక్కడ బెజవాడ ప్రజలు, తెలుగు ప్రజలంతా కూడా ఇంక్లూడింగ్ తెలంగాణ అందరూ కూడా బెజవాడ కనకదుర్గమ్మని తమ తల్లిగా ఆడబిడ్డగా చూసుకుంటారో, ఆ విధంగా కేవలం ట్రైబల్సే కాకుండా మొత్తము తెలుగు ప్రజలందరూ కూడా 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్కడో ఎన్ఆర్ఐలు కూడా వస్తున్నారు, విదేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు, మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. అటువంటి ఆ జగజ్జనని అయినటువంటి పార్వతీదేవి యొక్క అంశే సమ్మక్క సారలమ్మ. ఆదిశక్తి రూపమే ఏ స్త్రీ అయినా, ఆర్డినరీ స్త్రీ అయినా కూడా. కాబట్టి మనం బెజవాడ కనకదుర్గమ్మను కూడా మనము అక్కడ ఆ గ్రామ దేవతల పక్క కొత్తగూళ్ళు అని ఉంటుంది, అక్కడ ఉంటారు. అలాగే రాజమండ్రిలో కన్నాంబ, శ్యామలాంబ, మరిడమ్మ, ఇలా పేర్లు, మైసమ్మ, ఇలా పేర్లు ఎలాగైతే వచ్చినాయో వీళ్ళంతా గ్రామ దేవతలు, ఆదిశక్తి స్వరూపిణులే. కాబట్టి సమ్మక్క విషయంలో ఆ పార్వతీదేవి అంశ ఫస్ట్ పాయింట్ క్లియర్డ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అమ్మవారికి మరి ఏమిటండి, ఎలా పూజలు చేయాలండి జాతరలో అని అంటే, అడవి బిడ్డలు వాళ్ళు ఏం చేస్తారంటే తమ తల్లి కాబట్టి, తమని రక్షించేటటువంటి వనదేవత కాబట్టి వాళ్ళకి అడవికి కాసేటటువంటి పళ్ళు, ఫలాలు, పుష్పాలు, పత్రాలు, ఇవన్నీ హనీ, తేనెపట్టు పడుతుంది, అది కూడా సమర్పించేవారు అమ్మవారికి. అలాగే అడవిలో దొరికేటటువంటి జంతువులు వాటిని కూడా తీసుకెళ్ళి, ఆ కాలం 13వ శతాబ్దం అంటే మరి చాలా పాత కథ కాబట్టి వాటిని అన్నిటిని కూడా యానిమల్ సాక్రిఫైస్, బర్డ్ సాక్రిఫైస్ని ఇచ్చేవారు. ఇప్పుడు ఆధునిక సమాజం మనం వచ్చింది కాబట్టి ఇప్పుడు బలులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మేకల్ని కోళ్ళని ఇవ్వడం తప్పు, ఎందుకంటే నాగరికత నేర్చుకున్న తర్వాత మారాలి మనం కూడా. సో ఇప్పుడు ఆఫర్ చేయండి, తేనెలు చక్కగా పుష్పాలు, మధుర ఫలాలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వచ్చు. ఇకపోతే తలనీలాల సాంప్రదాయం, బంగారం అంటే ఏంటంటే ఆ అమ్మవారు తమల్ని పిల్లలతో, సంసారం అంతా కూడా పాడి పంటలతో మొత్తం అంతా కూడా మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకించి ఆమెకి అక్కడ పంటలు లేకపోయినా ఫలాలను బట్టి బ్రతుకుతున్నారు. అవన్నీ కూడా కృతజ్ఞతతో అమ్మవారికి సమర్పించేవారు. అయితే ఏం జరిగిందంటే 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ట్యాక్స్ కట్టమంటారు కదా, ఇప్పుడు మనల్ని కూడా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టమంటుంది. ఆ విధంగా ట్యాక్స్ కట్టమన్నప్పుడు ఇప్పుడు స్లమ్ ఏరియాస్లో వాటర్ బిల్లు కట్టక్కర్లేదు, ఇప్పుడు కూడా కరెంటు బిల్లులు కట్టక్కర్లేదు. మనం రేవంత్ రెడ్డి గారు పుణ్యమాని కరెంటు బిల్లులు డబ్బున్న వాళ్ళు కూడా కట్టక్కర్లేదు. సో ఈజ్ గాట్ టు అస్. అలా సమ్మక్క కాలంలో అప్పుడు కాకతీయులు వచ్చి అడిగినప్పుడు స్లమ్ ఏరియాకి మేము రాసుకుంటాము, అప్లికేషన్ పెట్టుకుంటే మున్సిపాలిటీ ఇస్తుంది, తెలియని వాళ్ళు కడతారు, తెలిసిన వాళ్ళు ఎగ్జామ్షన్ గవర్నమెంట్ జీవోలోనే ఉంది. అలా గవర్నమెంట్ జీవోలు తెలిసినటువంటి వ్యక్తి సమ్మక్క. అప్పుడు ఆమె అవేర్నెస్ తీసుకొచ్చింది, ఆ ట్రైబల్ పీపుల్లో అవేర్నెస్ తీసుకొచ్చింది. మనము బానిసలుగా బ్రతకూడదు, ఒక మనిషి అనేటటువంటి వాడికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఇచ్చారు. ద పర్పస్ ఆఫ్ అటైనింగ్ దిస్ బాడీ, ఎందుకు అసలు ఈ అటైన్ చేసామో అది సమ్మక్క చేసినది, అది అందరికీ ఎవరికి తెలియట్లేదు. ఊరికి వెళ్ళామా, బంగారం వేసామా, వచ్చేసామా అన్నట్టు వెళ్తున్నారు. నో, ఆమె అవేర్నెస్ తీసుకొచ్చింది. షీ ఈజ్ అ ఫిలాంథ్రపిస్ట్, షీ ఈజ్ అ గ్రేట్ ఫిలాసఫర్, షీ ఈజ్ గైడ్ అండ్ షీ ఈజ్ మదర్ టు ఆల్. ఆమె ఎంత ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. సో ఆమె తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ, ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క తలలో నాలికైపోయి ఆమె వాళ్ళ కష్టాలలో పాలు పంచుకొని భయాలు, మూఢనమ్మకాల డాగ్మా మీద తొక్కేసింది అమ్మవారు. అంటే మూఢనమ్మకాలు లేనటువంటి భక్తిని తీసుకొచ్చింది. షీ ఈజ్ ద రిఫార్మర్ అనమాట, సోషల్ రిఫార్మర్ ఆమె. సో ఆ విధంగా ఈ యొక్క అమ్మవారు తనలో నైతికత అనేటటువంటిది, హ్యూమన్ వాల్యూస్ని అన్నిటిని కూడా ప్రజలందరికీ నేర్పించి పిరికితనాన్ని పోగొట్టి, ఒక స్వామి వివేకానందుడు ఎలాగైతే చెప్పాడో అట్లా ఆ పిరికితనాన్ని ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యే స్వామి వివేకానందుడు ఏమంటాడు, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్, స్టాప్ నాట్, కీప్ ఆన్ మూవింగ్. అది చెప్పిందే సమ్మక్క. సో దీనికి ఎన్నో లింక్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆయన సుభాష్ చంద్రబోస్కు మేనల్లుడు. ఆయన్ని తన మేనమామని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే విధంగా సుభాష్ చంద్రబోస్ గారు ఎలా అయితే ఫైట్ చేశారో, ఆ విధంగా సమ్మక్క
ఆమె ఏం చేసిందంటే ఆమె చేసినటువంటి ఒక తెలంగాణ సంస్కృతికి ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా జాగృతం చేయడం వల్ల సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు గారు కూడా ఈమెను చూసే ఇన్స్పైర్ అయ్యారు. ఆమెను చూసే ఆ ఫైటింగ్ కెపాసిటీ అనేటటువంటిది స్వామి వివేకానందుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు అండ్ వీర సావర్కర్ వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. అవర్ నేషనల్ లీడర్స్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ త్రూ సమ్మక్క. అందువలన ఇప్పుడు సాయిబాబా, షిరిడి సాయిబాబా ఉన్నాడు. షిరిడి సాయిబాబా మాణిక్ మహారాజుని కలిశాడు. మాణిక్ మహారాజ్ వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు కలుసుకునేవారు. సో ఇలా మనకి ఈ వినోబా భావే వీళ్ళంతా వెళ్ళి రమణ మహర్షిని కలవడము, ఇలా ఎలా అయితే ఉన్నాయో ఈ సమ్మక్క కూడా షీఈ్ వన్. ఏదో గాడెస్ లాగా చూడడము, లేకపోతే అడవిలో ఉన్నటువంటి ఏమీ తెలియనిటువంటి వాళ్ళు అని అనుకుంటున్నారు. కాదు, ఆ కాలంలో ట్రైబల్స్ అందరినీ కూడా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని, దిస్ హ్యూమన్ బాడీ ఎందుకు వచ్చిందంటే, దిస్ హ్యూమన్ బాడీ అనేటటువంటిది మోక్షానికి కానీ లేదా స్వర్గానికి కానీ మాత్రమే ఇది అనేటటువంటి నిత్య సత్యాన్ని ఆమె బోధించింది ఆ కాలంలోనే. సో అంటే ఇప్పుడు హెవెన్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు డూ సమ్ గుడ్ డీడ్స్. అది బాడీ ఉంటేనే చేస్తాం, బాడీ లేకపోతే అగైన్ యూ షుడ్ అటైన్ సమ్ అదర్ బాడీ. ఆ విధంగా మోక్షం రావాలంటే మా బాడీ ఉండాలి. కలుధర్మ సాధనం, ఇదం శరీరం కలుధర్మ సాధనం. ఆమెకు అన్ని భాషలు వచ్చు. ఆమె చదువుకోలేదు అనుకుంటున్నారు వీళ్ళంతా ట్రైబల్లో ఉన్నప్పటికీ. కాకతీయ రాజుల కాలంలో దేవనాగరి భాష ఆమె మొత్తం అదంతా కూడా ఆమె దేవతా మూర్తి కాబట్టి ఆల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఆమెకు వచ్చు. దేవనాగరి భాష, షీ ఈస్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ సాంస్క్రిట్, మదర్ లాంగ్వేజెస్ అండ్ ద లోకల్ తులు లాంగ్వేజ్, లంబాడీ లాంగ్వేజ్. ఇవన్నీ ప్రతులు లేకపోయినా సరే, స్క్రిప్ట్ స్క్రిప్ట్ లేకపోయినా సరే అన్ని భాషల్లోనూ కూడా జాగృతం చేసింది ఆవిడ. అయితే ఆమెకి తర్వాత ఒక రాజుతో పెళ్లి కావడము, ట్రైబల్ రాజుతో. వాళ్ళకి 3 పిల్లలు పుట్టడము. అందులో సారలమ్మ మొదటి కుమార్తె, జంపన్న ఒక అతను, ఆ తర్వాత ఇంకొక అమ్మాయి పుట్టడం జరిగింది. అండ్ మిగతా వాళ్ళందరిది వదిలేస్తే జంపన్న వాగు అంటే అతను వాళ్ళ కొడుకుని బట్టి అనమాట. సో వేరియర్స్గా మార్చింది. మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇండిపెండెన్స్కి మూమెంట్కి ముందు నుంచే వీళ్ళని వారియర్లుగా మార్చేటటువంటిది అంతా ఉంది. ఎప్పుడైతే కాకతీయ రాజులు వచ్చి ట్యాక్స్ కట్టమన్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, మేము ఏమైనా పంటలు పండిస్తున్నామా, ఏమైనా చేస్తున్నామా, మాకు రోడ్లు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు, వై షుడ్ వి పే ట్యాక్సెస్? ఏదో చెట్టుకో పుట్టకో ఏదో కాస్తే అది తిని ఆకులు తిని బ్రతుకుతున్నాం మేము. వీఆర్ నాట్ లింక్డ్ విత్ ద సివిలైజ్డ్ సొసైటీ. ఇప్పుడు కూడా ఉన్నారు కొన్ని ట్రైబల్స్ మరి సివిలైజ్డ్ సొసైటీ కనెక్ట్ కానటువంటి వాళ్ళు. సో మరి అలాగా ఉన్నప్పుడు మేము కట్టము అని చెప్పేసి కట్టము అని చెప్పి ఈమె మెసేజ్ పంపిస్తుంది. అప్పుడు వాళ్ళు కాకతీయ రాజులు కక్షగట్టి తమ బిగ్ మైటీ ఆర్మీని తీసుకొస్తారు. ఈమె యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే చూడండి, ఈ కాలంలో 1,00,000 అంటే చాలా ఈజీ అయిపోయింది. 1,00,000 రూపాయలు అంటే నథింగ్ అనమాట. కోట్లు మాట్లాడతారు అంత, 100 crores 200 crores. కానీ జనం అరే నీ మద్దతు వెనకాల ఎంత ఉంటారు అంటే వీడు చచ్చిన తర్వాత 4 కూడా రారు. 1,00,000కి వాల్యూ లేదు, కానీ వీడు చచ్చిపోయేటప్పుడు 4 కూడా పోగేసుకోలేరు. అట్లాంటిది ఆమె 1,00,000 మంది జనాలను పోగేసింది ఆ కాలంలో. ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు తల్లిదండ్రులని బాధ పెట్టేటటువంటి పిల్లలు, తల్లిదండ్రులని నిరుపేదలని ఇక్కడ వదిలేసేసి అమెరికాల్లో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు, విదేశాల్లో విలాసవంతంగా సంపాదిస్తూ విలాసవంతంగా బతుకుతున్నటువంటి వాళ్ళని ఆ కాలంలో ఎలాగైతే ఉన్నారో ఈ కాలంలో ఆ కాలంలో కూడా విపరీతంగా జనాభా ఇప్పుడున్నారు. అప్పుడు జనాభా తక్కువ ఉండేవారు. అటువంటి టైంలోనే 1,00,000 వారియర్స్ని తయారు చేసింది ఆమె. అది ఎంత గ్రేట్ అంటే అందరిలో మొమెంట్ తీసుకొచ్చింది. ఆ మొమెంట్ని తీసుకొచ్చి ఆ కాకతీయ రాజుల మీద యుద్ధం అంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కూడా సమ్మక్క గారి నుంచే ఆమె ప్రభావితం చెందారు. అండ్ అలాగే సమ్మక్క నుంచే మనకి లక్ష్మీబాయి, అహల్యాబాయి ఎవరైతే కలకత్తా రాణి, ఆమె చరిత్రలో రాసుకుంది. ఆమె బయోగ్రఫీలో, అహల్యాబాయి బయోగ్రఫీలో సమ్మక్క ప్రస్తావన ఉంది. అండ్ ప్రభాత్ ఏం తెలుసు వీళ్ళకి, సమ్మక్క దేవత కాదు, సమ్మక్క ఏంటి, వాట్ ఈస్ ఆల్ దిస్. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు తెలంగాణ వస్తుంది, ఈ తెలంగాణ అనేటటువంటిది మనకి 3 లింగ ఈజ్ నథింగ్ బట్ తెలంగాణ.
అంటే శ్రీశైలానికి 3 ద్వారాలు, అది సమ్మక్క గారు చెప్పారు. ఇదంతా కూడా ప్రభాత్ రంజన్ సర్కార్ గారు తన యొక్క నమామి శివశాంతాయ అనేటటువంటి పుస్తకంలో పొందుపరిచారు. నమామి శివశాంతాయ అనేటటువంటి వాజ్ర కాఠోర కుసుమ కోరక పినక పాణయే నమో నమస్తే, పినక పాణయే నమో నమస్తే, రజతగిరి నిభ చంద్రశేఖర, రజతగిరి నిభ చంద్రశేఖర, సర్వగుణని జనమితే. ఇది సమ్మక్క రాసిన పాట చెప్తున్నా. సాంస్క్రిట్ లో రాసింది ఆ కాలంలో. దిస్ వాజ్ రికార్డెడ్ ఇన్ నమామి శివశాంతాయ బై ప్రభాత్ రంజన్ సర్కార్. తర్వాత ఇది చెప్పి రజతగిరి నిభ చంద్రశేఖర పినాకపాణయే నమో నమస్తే అని చెప్పి అద్భుతమైనటువంటి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో. అండ్ మాయముకురే కేకి భవే కికరే, మాయముకురే కేకి భవే కికర, రిటన్ బై సమ్మక్క. తర్వాత కృష్ణోపి కృష్ణోపి పురుషోత్తమ, కృష్ణోపి భగవాన్ స్వయం, కృష్ణోపి పురుషోత్తమ, కృష్ణోపి భగవాన్ స్వయం, గోపీజన వల్లభస, గోపీజన వల్లభస, శ్రీకృష్ణాయ నమామ్యహం అని చెప్పి కృష్ణతత్వాన్ని కూడా నమామి శివశాంతాయతో పాటు నమామి కృష్ణ సుందరం అనే పుస్తకాలు చదివితే అర్థమవుతుంది సమ్మక్క సారక్క గురించి చెప్పే వాళ్ళకి. ఈ బుక్స్ పేర్లే తెలియదు వాళ్ళకి. అవును. ఇంకా ఆవిడ సాంస్క్రిట్ వచ్చాయండి. సమ్మక్క సారక్క ట్రైబల్ దేవత అండి. సో ఈజ్ ద గాడెస్, మదర్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్. సాంస్క్రిట్ని ఆ సాంస్క్రిట్ లాంగ్వేజ్ని అవలీలగా పలికేదామె. కాబట్టి సమ్మక్క సారలమ్మలను ఒక మామూలు స్త్రీలాగా భావించడము, వాళ్ళ మీద వీళ్ళకి ఆ సంస్కృతి ఆచార సాంప్రదాయాలు తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రభావితం చేస్తూ చక్కగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమెకి వీళ్ళంతా అడవి ప్రజలంతా ఏం చేసేవారంటే దే లవ్ సో మచ్, వాళ్ళలో ప్యూరిటీ అనేటి ఉంటుంది అడవిలో ఉండేటటువంటి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళకు వచ్చినటువంటి ఫ్రూట్స్ కానీ తేనెలు కానీ ఏమైనా సరే అమ్మవారికి సమర్పించేవారు. కాబట్టి బంగారం అంటే ఆ కాలంలో మరి ఇప్పుడంటే 1,30,000 తులం ఉంది. అప్పుడేముండేది పాపం వాళ్ళు. ఇప్పుడు మనం తెలంగాణలో కూడా ఉత్తుత్తి బంగారం మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు దసరా రోజున బంగారం ఒకళ్ళకొకళ్ళు ఆకులే కదా ఇచ్చేసి బంగారం సమర్పించుకుంటున్నాం ఒకళ్ళొకళ్ళు అని అంటాం. సో జమ్మి ఆకుని ఆంధ్రాలో ఎలా అయితే ఇస్తారు, సో అదేవిధంగా బంగారం అంటే ఈ యొక్క తాటి బెల్లాన్ని ఇచ్చేవారు, అమ్మవారికి సమర్పించేవారు. ఎందుకంటే బెల్లం అనేటటువంటిది ట్రైబల్ ఏరియాలో దొరుకుతుంది, తయారు చేసేవారు వాళ్ళు. ఆ సాంప్రదాయంలో తులాభారం అనేటటువంటి సాంప్రదాయం ఈ రోజున నేను చెప్తున్నాను. ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, ఇప్పుడున్నటువంటి శ్రీశైల దేవస్థానం కాదు, ఏ దేవస్థానమైనా సరే ఈ రోజున తులాభారం కాన్సెప్ట్ పెట్టింది వీళ్ళు ఎప్పుడండి? మొన్న పెట్టారు వీళ్ళు. సమ్మక్క సారక్క ఎప్పుడు పెట్టిందండి? 13వ శతాబ్దంలో పెట్టింది. అంటే ఎందుకు తులాభారం కాన్సెప్ట్ అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది? అప్పుడే అంటే తులాభారం అంటే మనల్ని మనం సమర్పించుకోవడం. బంగారం ఇవ్వడం అంటే మనల్ని మనం సమర్పించుకోవడం. అంటే మనిషి తాను ఎంత బరువు ఉన్నాడో అంత బరువు శ్రీనివాసుడికి రూపాయి కాసులతో మనం ఇస్తాం చిన్నపిల్లలకి తిరుమలలో. ఈ ట్రైబల్స్కి ఎక్కడ వస్తుంది పాపం, డబ్బులు ఉండవు కదా, అందువల్ల బెల్లానికి తూచిచ్చేవారు. అది సాంప్రదాయంగా వస్తుంది, గిరిజన సాంప్రదాయం. సో తన వస్తువు తనతో మనిషితో తన బరువుతో ఏదైతే ఉందో తనను తాను సమర్పించుకోవడం అని విత్ లవ్తో మనం సమ్మక్క సారలమ్మకి మనం సమర్పించే సాంప్రదాయం ఆనాటి నుంచి వచ్చింది. సో 13వ శతాబ్దం కంటే కూడా ముందు నుంచి కనుక ఈ తులాభారం కాన్సెప్ట్ అనేటటువంటి చాలా తక్కువ మందికి ఉంది. అంటే ఇక్కడి నుంచి వచ్చిన తర్వాతే తులాభారం కాన్సెప్ట్ అనేది రికార్డ్స్ చెక్ చేసుకోండి. నేను చెప్పేదంతా కూడా ఎక్కడ టీటీడీలో ఎప్పటి నుంచి తులాభారం వచ్చింది, ఎప్పటి నుంచి ధర్మమండలి అడాప్ట్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది, బెజవాడ ఎప్పుడు చేస్తుంది, శ్రీశైలం సమ్మక్క సార్ 13th సెంచరీ నుంచి తిరుపతిలో ఉందలా చెక్ చేస్తే సరిపోద్ది మనకి. సో ఈ విధంగా ఆది దేవత ఆమె, వనదేవత, వనదుర్గ. అందువలన సమ్మక్క సారలమ్మ అనేటటువంటి వాళ్ళు ఈ యుద్ధంలో జరిగినప్పుడు ఈ తులాభారం అంటే ఏంటంటే బంగారం సమర్పిస్తాం కదా, మనల్ని మనం సమర్పించుకోవడమని. అయితే ఇటీవల వెకిలిగా తయారు చేశారు టీనా శ్రావ్య
ఆమె ఏదో పాపం సినీ నటి ఏదో చిన్న బుల్లి నటి కాబట్టి ఏదో తన కుక్కకి జబ్బు చేసిందని చెప్పి వెటనరీ డాక్టర్గా, అంటే ఆమె ఇంటెన్షన్ చూడాలి. వెటనరీ డాక్టర్గా సమ్మక్క నేను చూసింది చక్కగా. వెటనరీ డాక్టర్గా నాకు చేసి పెట్టింది కాబట్టి కృతజ్ఞతగా ఇంట్లోనే తోసేసి ఆ బరువు తీసుకొచ్చి బెల్లం పెట్టేస్తే సరిపోను. ఆ కుక్కను తీసుకొచ్చి త్రాచులో పెట్టి చూడడం వల్ల ఇక ఎవరైతే భగవద్గీతలో క్లియర్గా చెప్తాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎవరైతే ఏ పని చేస్తారో ఆ పనిని మిగతా వాళ్ళు ఆటోమేటిక్ ఫాలో అయిపోతారు, కామన్ పీపుల్. అవును. ఆమె సెలబ్రిటీ కాబట్టి ఆమె చేసిందే మిగతా వాళ్ళు కూడా చేసేస్తున్నారు. అందుకని తనకు తెలివి ఉండాలి ఫస్ట్. అరే బాబు ఇంప్లిమెంట్ చేసుకోకపోలే పాపం ఒక్కోసారి గుర్తురాదు కదా. అందువల్ల ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి రాగానే ఒకడు ఇంకో కుక్కను తీసుకొచ్చాడు, ఇంకోటి తీసుకొచ్చాడు, ఇట్లా అంటున్నాడు. ఇదిగో వెళ్తారు అంటే ఫేస్బుక్ సోషల్ మీడియాలో వాళ్ళు పాపులర్ అవ్వాలని చెప్పేసి ఈ ఆచార సాంప్రదాయాల మీద దెబ్బ కొడుతున్నారు. అంటే ఇది మనుషుల ఎత్తుబరువు మాత్రమే ఇచ్చుకునే సాంప్రదాయం. మనుషుల ఎత్తుబరువు మాత్రమే. మీరు నిజంగానే మీకు పెట్ యానిమల్స్ మీద ఉన్నాయనుకోండి ప్రేమ, ఇంట్లో తోస్తే ఓ 10 kgs వచ్చింది, 10 kgs తీసుకొచ్చి ఇచ్చేసేయండి బెల్లాన్ని. అంతేగాని అది తీసుకొస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గిరిజనుల యొక్క మనోభావాలు మనం దెబ్బతిన్నాయి పాపం. అవును. వాళ్ళందరూ ఏంటి మమ్మల్ని తీసుకొచ్చి కుక్కలతో పిల్లలతో సమానంగా మనుషులతో పోలిస్తున్నట్లయితే అలా చేస్తే అది వెకిలిగా అవుతుంది. సమ్మక్క సారక్క దేవతలకే అవమానం, అది వాస్తవం కూడా. అక్కడికి అలా చేస్తున్నారని ఆట వస్తువులుగా అయిపోతుంది. సో సమ్మక్క సారలమ్మ అనేటటువంటి వాళ్ళు దే ఆర్ వెరీ సీరియస్ డైటీస్. అండ్ వాళ్ళంతా కూడా ఎంతో ప్రేమతో, ఎంతో లక్షలాది మంది ప్రజలు, కోటాను కోట్ల మంది, 2 కోట్ల మంది వస్తున్నారంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది ఈ జాతర, ఎవ్రీ ఇయర్ కాదు. అండ్ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది, మొత్తం సిటీ బస్సులు అన్ని తీసేసి ఆ జాతరకు పంపిస్తుంది. ఎంత క్రౌడ్ని కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్ ఎంత కోఆపరేట్ చేస్తుంది. రెవెన్యూ కోసమే అనుకోండి ఆర్టీసీ, బట్ స్టిల్ దెన్ ప్రొవైడ్ చేస్తుంది కదా. ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనం అందరం వెళ్ళగలుగుతున్నాం కదా. సో వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ స్టెప్స్. సో రోడ్లు వేశారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు, డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. వీ షుడ్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్. మనకి ఇంకా కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. సో అమ్మవారి యొక్క వైభవాన్ని మనం, అక్కడ గద్దెలు ఉంటుంది, ఆ గద్దె దగ్గర సమ్మక్క సారక్కని చక్కగా మనము పూజ చేస్తాము. అలాగే ఈ యొక్క అమ్మవారు ఎవరైనా సరే, ఇప్పుడు వరంగల్ భద్రకాళి ఉంది, ఆమెనా లేకపోతే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉన్నారు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు శ్రీశైలం కూడా మనకు ఒకానొక సమయంలో శ్రీశైలంలో మనకి ఆ శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినప్పుడు ఈ సమ్మక్క సారక్క విగ్రహాలు ఎలాగైతే అక్కడ ఉన్నాయో ఎవరు ఆరాధన చేసేవాళ్ళు లేరు. సో అక్కడ ఉన్నటువంటి ఆటవికులు వాళ్ళ పాపం అడవిలో ప్రాంతం వాళ్ళే కాపాడుకుంటూ వచ్చినటువంటి కల్చర్ అది. సో అంత పరిరక్షణ ఎన్ని జనరేషన్స్ వెళ్ళుంటాయి, 13th జనరేషన్ నుంచి. అటువంటి ఆచార వ్యవహారాలను ఎప్పుడు కూడా ఆ గాడెస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ గాడెస్కి ఉన్న మంత్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ నేమ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ ప్లేస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక ప్రాపర్ డిసిప్లిన్ అనేటటువంటిది, సెల్ఫ్ డిసిప్లిన్ మనం తెచ్చుకోవాలి భక్తులు. సో ఆ ప్రేమానురాగాలు అనేటటువంటివి అమ్మవారికి చూపించేటప్పుడు తోటి ప్రజలంతా కూడా పరస్పరం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని వెకిలిగా చేసుకుంటే అమ్మవారిని అవమానించినట్టు. ఈ కాకతీయ రాజులు చేసినటువంటి మహాయుద్ధంలో వాళ్ళకి సోఫిస్టికేటెడ్ AK-47 గన్ లాంటి గన్స్ ఆ కాలంలో కూడా ఉన్నాయి కదా, ఇప్పుడంటే ఇవి ఉన్నాయి కానీ. సో పాపం వీళ్ళ దగ్గర ఏం లేవు. అల్లూరు సీతారామరాజు బ్యాచ్లకు దొంగతనాలు చేయలేదు సమ్మక్క సారక్క. మామూలు ఉన్న వాటితో ఫైట్ చేసి మొత్తం మీద వాళ్ళ చేతుల్లో పాపం ఆ అమ్మవారు ఏమవుతుంది, జంపన్న వాగు దగ్గర ఆయన అదృశ్యమైపోతాడు. సాక్షిగడ్డ దగ్గర ఈ అమ్మవారు అదృశ్యమైపోతుంది. అంటే వాటినే గద్దెల రూపంలో ఇప్పుడు మార్చారా? అవే మార్చారు. సో అందువల్లనే గద్దెల్లాగా మామూలుగా చక్కగా అమ్మవారి, అండ్ దే ఆర్ నాట్ దేర్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఫౌండ్. ఇప్పుడు అందరు బాడీస్ ఫౌండ్ అయినప్పుడు మరి వై దీస్ ఫిజికల్ బాడీస్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ దోస్ డేస్? బికాస్ దిస్ ఇస్ ఎనఫ్ అనమాట. ఏంటి టు సే దట్ దే ఆర్ డైటీస్ అనమాట. అందువల్ల దేవతలు వాళ్ళు. అంటే వారి ఫోటోల్ని కూడా ఎందుకు మనం పూజించాం, వారి ఫోటోలు కూడా ఎందుకు పెట్టుకోవట్లేదు, గద్దెలుగా మాత్రమే వారిని ఎందుకు ఆరాధిస్తున్నాము? 13th సెంచరీలో ఉన్న ఫోటోలు ఏం పెడతాం మనం, ఎవరు చూడలేదు. చూసిన వాళ్ళు ఆర్టిస్ట్ రాస్తాడు. ఇప్పుడు రాముడు బొమ్మ వేసాం మనం, కిరీటం పెట్టి ఇవన్నీ ధ్యాన శ్లోకాలను బట్టి రాస్తాం. ధ్యాయే తాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీత ముఖకమలమిలలోచనం నేరదాభం
నానాలంకార దీప్తం దదత మురజటామండలం, ఇది ధ్యాన శ్లోకం. దాన్ని బట్టి చేతిలో ధనస్సు ఉంది, సీతాదేవి వామాంకామంలో ఎడం వైపు ఉంది అని రాస్తాం. సమ్మక్క గారికి మరి ఎవరు కూడా ధ్యాన శ్లోకం అనేటటువంటిది అప్పుడు అటవికులు కాబట్టి, పాపం ట్రైబల్ కాబట్టి వాళ్ళు ఎవరు రాయలేదు. నౌ దే కెన్ రైట్, ఇప్పుడు రాయొచ్చు కదా. గద్దెల రూపంలోనే చేయాలని ఏం లేదు. గాడ్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్ని ప్రజెంట్. ఏ రూపంలో అయినా ఉండొచ్చు, ఏ రూపంలో అయినా తాను సాకార రూపంలో చేయొచ్చు, నిరాకార రూపంలో చేయొచ్చు. అమ్మవారి ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ అయోధ్యలో. అప్పుడు రామమందిరం మనం నిర్మాణం చేసినప్పుడు రాముల వారు అయోధ్యలోనే పుట్టాడు. సరయూ నది ఉన్నంత వరకు, సూర్యచంద్రులిద్దరూ ఉన్నంత వరకు, అండ్ ఈ యొక్క రామనామం ఉన్నంత వరకు రాముడు అయోధ్యలోనే పుట్టాడు. అది అంతే. దానికి రామాయణము రాముడు పుట్టాడు అంటారు ఒక పక్క, అయోధ్య అంటారు. మళ్ళీ వీళ్ళే రామాయణము మైథలాజికల్ స్టోరీ అంటారు, మళ్ళీ రామాయణం కల్పిత గాథ అంటారు. చూడు, రాముడు ఆ కాలంలో కృష్ణుడు మధురలో పుట్టారు కాబట్టే, సమ్మక్క సారలమ్మ గారు ఆ గద్దె దగ్గర పుట్టారు కాబట్టే వాళ్ళు తరతరాలు అక్కడే పూజింపబడతారు. అంటే మనం జనం ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా, ఇప్పుడంటే ఇచ్చారు ఆర్టీసీ బస్సులు, గతంలో ఎవరు ఇచ్చారు? మరి ప్రజలు నడుచుకొని వెళ్ళేవారు. కాబట్టి ఈ అమ్మవారు అందువలన సమ్మక్క అక్కడ అదృశ్యమయ్యారు, సారలమ్మ అందరూ కూడా అక్కడే, జంపన్న అంతా అదృశ్యమయ్యారు. కాబట్టి ఆ ఏరియాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి అది జ్ఞప్తికి చేసుకోవడము, ఆ కల్చర్ని మళ్ళీ మనము పదే పదే గుర్తు చేసుకోవడము, ఆ అమ్మవార్లని మనము అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి ఆమె క్వాలిటీస్ని మనం అట్రిబ్యూట్ చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ జాతర చేస్తాం. ఎందువలన అసలు అప్పుడు సమ్మక్క సారలమ్మ గారు వాళ్ళు ఎప్పుడో చనిపోయారు అనుకుందాం, ఫిజికల్ బాడీ వదిలేస్తారు, రైట్. ఇప్పుడు జాతర చేయాల్సిన అవసరం ఏమిటి అంటే వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళు నేర్పినటువంటి ధైర్యం, వాళ్ళు నేర్పినటువంటి పోరాట పటిమ, వాళ్ళు నేర్పినటువంటి భక్తి, ఏకైక థింగ్ మీద ఉండేటటువంటి లక్ష్య సాధన, అండ్ దే ఆర్ వెరీ ప్రాక్టికల్. ఆ ప్రాక్టికాలిటీని నేర్చుకోమని ప్రజలందరికీ కూడా ఆ యొక్క డివైన్ ఎనర్జీ అనేటటువంటిది ఉంటుంది, ఆ కాస్మిక్ కాన్షియస్నెస్ అక్కడ ఉంటుంది. సో ఇట్ డ్రాగ్స్, ఆమెకు తెలుసు ఎవరిని ఇప్పుడు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా దే ఆర్ సెలెక్టెడ్ బై సమ్మక్క. అందువల్లనే వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు, మిగతా అందరూ వెళ్ళలేరు. కావాల్సిన టెస్ట్ చేసుకోండి. నేను కూడా చాలాసార్లు ఆ జనాన్ని చూసి పారిపోయి వచ్చేసాను. నేను వెళ్ళాను కానీ వెనక్కి వచ్చేసారా? వెళ్ళాం కానీ ఆ గద్దె దగ్గరికి ఏం వెళ్తాము, మామూలు ఫ్లోటింగ్, మామూలు క్రౌడ్. కుంభమేళా కూడా ఫస్ట్ డే ఓపెనింగ్ అప్పుడు నేను అలహాబాద్ ఎవ్రీ ఫస్ట్ డే వెళ్తాను. కానీ ఆ జనం చూసి అందరూ కేసరగుట్ట ఈ జాతరల్లో బస్సులు ఎక్కేస్తారు, పైన వెహికల్స్ ఏమో 2 kilometers ముందు ఆపేయాల, 5 kilometers ముందు. హౌ కెన్ వి గో? ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తాం అనమాట మనం. అందువలన ఏంటంటే సమ్మక్క సారలమ్మ మన సంస్కృతి దేవతలు, మనం చాలా గర్వపడాలి. తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులు మనందరం కూడా. సో అది తెలంగాణ ప్రజల సంస్కృతే కాదు, తెలుగు ప్రజల సంస్కృతి, భారత ప్రజల సంస్కృతి. అందువలన ఆ జగజ్జనని అయినటువంటి ఆ పార్వతీ మాత అయినటువంటి అంశ అయినటువంటి ఆ సమ్మక్క సారలమ్మని మనము చక్కగా ఈ యొక్క బర్డ్ సాక్రిఫైస్ మానేసేయాలి. అఫ్కోర్స్ ఇంకా రానున్న కాలంలో మానేస్తారు, ప్రజలు సివిలైజ్డ్ అవుతున్నారు కాబట్టి. సో మిగతావన్నీ కూడా ఆమెకి చక్కగా ఇవి సమర్పించుకోవాలి భక్తితో. ఆమె యొక్క బ్లెస్సింగ్సే సరిపోతుంది మనకు. అక్కడికి వెళితేనే ఆమె ప్రెజెన్స్ మనం ఫీల్ అవుతాము, ఆమె బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన ఇద్దరికే పాటు మనం ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సమ్మక్క సారలమ్మ స్పెషల్ బ్లెస్సింగ్స్ వస్తాయి, అందులో డౌటే లేదమ్మా. ధన్యవాదాలండి. అంటే సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్తాము, బ్లెస్సింగ్స్ తీసుకుంటాము, తిరిగి వచ్చేస్తాము, లేదంటే బంగారం సమర్పించేసుకొని వస్తూ ఉంటాం. కానీ వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు చాలా మంది వరకు తెలియదు. సో మీ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇది మన తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.